హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక అమేజింగ్ అయితే ఒక వీడియో అయితే తెచ్చాను. ఎందుకంటే కొన్ని రోజుల నుండి వీడియోలు అయితే చేయడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే ఒక ప్రాబ్లమ్ అయితే వచ్చింది. దాని నుంచి నేను వీడియోలు అయితే చేయలేకపోయాను. ఈ రోజు నుండి అయితే మీకోసం కంటిన్యూగా వీడియోలు అయితే ఇస్తాను. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసింది, అలాగే ఒక కామెంట్ చేయండి. మీరు ముందుగా డెమో చూసిన తర్వాత వీడియోకి వెళ్ళి మాట్లాడేస్తాను. ఫస్ట్ హాఫ్ అయితే మీరు డెమో అయితే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో చూసారు. ఆ వీడియో ఎలా అనిపించింది? ఒక చిన్న లైక్, అలాగే ఒక చిన్న కామెంట్ చేయండి. ఎందుకంటే నేను వీడియో చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది. మన సబ్స్క్రైబర్ కూడా పంపారు ఈ వీడియో, అలాగే నేను తెచ్చాను. రెండింటికి మ్యాచింగ్ అవుతుంది, కానీ ఒక నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు అయితే మీరు చూసి చేసుకుంటే చాలా బాగుంటుంది. బర్త్డే వీడియో చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో తెచ్చి పెట్టండి. చాలా ఇంప్రెస్ అవుతారు, అలాగే చాలా హ్యాపీగా అయితే అవుతారు. ఇలాంటి వీడియో కావాలన్నా, నెక్స్ట్ టైప్ వీడియో కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేకుంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పంపండి. నేను చేయడానికి నేను మ్యాక్సిమం చేస్తా. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రాజెక్ట్ లింక్ ఏమైనా ప్రాబ్లం అయితే దాని ಬಗ್ಗೆ ఒక ప్రాసెసింగ్ అయితే చేసాను. అలాగే దాని మధ్యన మీకు ఈ లింక్, అలాగే ఈ వీడియో సంబంధించిన మెట్రోలో ప్రతి ఒక్క యాప్ లింక్, ప్రతి ఒక్క మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టాను. అక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆలస్యకుండా ఎడిటింగ్ అయితే రండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కూర్చుంటే అల్ట్ మిషన్లో న్యూ ప్రాజెక్ట్ ఉంది. దాని అయితే ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ ప్రాజెక్టు 3Dలో అయితే ఉంటుంది. ఇక్కడ చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ బాక్సింగ్ వేసి కెమెరా అయితే ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ రీతిగా ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం లేదు, ఫోటో ఎడిట్ చేసుకుంటే చాలు, ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కొన్ని ఇమేజ్, అలాగే కొన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి గ్రూప్ మీద అయితే క్లిక్ చేసుకుని తర్వాత ఎయిడ్ గ్రూప్కి వెళ్ళండి. ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఉంది కదా, ఆ ఇమేజ్ తీసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియం వెళ్ళి మీరు ఎవరు ఫోటో పెట్టి బర్త్డే వీడియో చేయనుకో వాళ్ళకి ఒక ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత బ్యాక్ చూసుకుంటే మీకు ఇక్కడ ఈ అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ గ్రూప్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఎయిర్ గ్రూప్కి వెళ్ళి ఇంకొక ఇమేజ్ కలిసి కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి ఇదే తర ఎన్ని గ్రూప్లు వచ్చినా అన్ని గ్రూపులకి మీరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇమేజ్ అంతే, ఫస్ట్ ఇమేజ్ కలిసి కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి ఒక ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇమేజ్ కలిసి కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. ఇలా మీరు గ్రూప్స్, అలాగే కొన్ని ఇమేజ్ వచ్చిందా అదే తర మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఇమేజ్ కదా, సేమ్ ఇమేజ్ ప్రస్తుతం కంటిన్యూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇమేజ్ కలిసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి ఒక ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇమేజ్ కలిసి కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని ఇమేజ్లు ఇచ్చానో అన్ని ఇమేజ్కి మీరు ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ మీరు వీడియో అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ క్వాలిటీ ఉంటుంది, 4K HD క్వాలిటీ కావాలి, ఎలాంటి క్వాలిటీ కూడా దీని మీద ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మీకు సేవ్ అయ్యే గ్యాలరీకి అయితే పోతుంది. నెక్స్ట్ కూడా మీకోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.